హాయ్ గైస్, వెల్కమ్ టు ట్రావెల్స్ అకాడమిక్ అడ్వెంచర్స్. సో ఈ రోజు వ్లాగ్లో ఏంటి ఐఎమ్ గోనా రివ్యూ ద మోస్ట్ వైరల్ అండ్ హైప్డ్ ప్రొడక్ట్స్ అనమాట, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్. సో నేను ఇవి చాలా డేస్ నుంచి యూస్ చేస్తున్నాను, యాక్చువల్లీ చెప్పాలంటే మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాను. అండ్ ఈ ప్రొడక్ట్స్ యొక్క హైప్ స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. సో నా దగ్గర ఒక 5 ప్రొడక్ట్స్ ఉన్నాయి. నేను ఒక ఫ్యూ మంత్స్ నుంచి అమెజాన్లో కూడా నేను ఆర్డర్ చేస్తూ ఉన్నాను. సో అన్బాక్సింగ్ చేసినప్పుడు కూడా నేను వీటి రివ్యూ ఇస్తానని చెప్పాను. సో టుడే ఐఎమ్ గోనా రివ్యూ దీస్ 5 హైప్డ్ ప్రొడక్ట్స్. లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి చాలా మందికి తెలిసి ఉండిద్ది, నాది ఇది ఒక థర్డ్ ట్యూబ్ అనుకుంటా లిటరలీ. సో ఇది డాక్టర్ 345 ఆల్తియా క్రీమ్ అనమాట. యాక్చువల్లీ రివర్స్ చెప్పినట్టు నా పేరు డాక్టర్ ఆల్తియా 345 బ్యారియర్ రిపేర్ క్రీమ్. సో నాది ఇది థర్డ్ ట్యూబే. దీన్ని నేను 4.5 రేట్ చేస్తాను, అందుకే దీన్ని నేను ఫస్ట్ రివ్యూ చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో నేను లిటరలీ ఒక మేబీ నాకు ఈ ట్యూబ్ ఒక 3 వీక్స్ వస్తది. మార్నింగ్, ఈవినింగ్ యూజ్ చేస్తే మేబీ లైక్ 3 వీక్స్ అట్లా వస్తుంది. ఇంకా 3 వీక్స్ కన్నా తక్కువే. మోస్ట్‌లీ ప్రాపర్‌గా ఫుల్‌గా అప్లై చేసుకుంటే 2 వీక్స్‌కి అయిపోతుంది నాకు ఈ క్రీమ్. కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గానే అనిపిస్తది. స్టిల్ వి ఆర్ నాట్ ఎర్నింగ్ కదా! సో అందుకని కొంచెం ఎక్స్‌పెన్సివే. బట్ స్టిల్ ఇట్ ఈస్ వర్త్ ద హైప్ అని నేను చెప్తాను. ఇది మాయిశ్చరైజర్‌గా కన్నా బ్యారియర్ రిపేర్ క్రీమ్‌గా అనుకుంటే బెస్ట్. మాయిశ్చరైజర్ జస్ట్ నరిషింగ్ అనుకోవచ్చు. బ్యారియర్ రిపేరింగ్ అంటే మీకు లోపల నుంచి మీ డ్యామేజ్డ్ స్కిన్‌ని హీల్ చేస్తది ఇది. నాకు యాక్నీ ఉండేది. యూఎస్ వచ్చిన స్టార్టింగ్ నుంచి నాకు యాక్నీ స్టార్ట్ అయిందనమాట. సో ఆ యాక్నీని నేనిప్పుడు మీరు చూడొచ్చు. నాకు యాక్నీ స్పాట్స్ పోయి జస్ట్ డార్క్ స్పాట్స్ ఉన్నాయనమాట. యాక్నీ మార్క్స్ లిటరల్లీ మంచిగా క్లియర్ చేస్తది మీకైతే. థర్డ్ ట్యూబ్ కాబట్టి నేను ఇన్ని డేస్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు డిఫరెన్స్ తెలిసింది. సో ఇది మోస్ట్‌లీ ఎందుకు పాపులర్ అయిందంటే యాక్నీ స్కార్స్. ఈజీగా జస్ట్ ఫ్యూ టైమ్స్‌కి యూజ్ చేస్తేనే యాక్నీ స్కార్స్ పోతాయని కాదు. కాన్స్టెంట్‌గా యూజ్ చేస్తూనే ఉండాలి. అండ్ ఇది చాలామంది రెడ్‌నెస్‌ని రెడ్యూస్ చేస్తుంది. అండ్ ఇంకా గ్లాస్ స్కిన్ ఇస్తుంది అని అంటారు. ప్రస్తుతం నా ఫేస్ అయితే అంటే చాలామంది ఎలా అనుకుంటారంటే జిడ్డు మొహం అని అనుకుంటారు. బట్ అది జిడ్డు కాదు. ఇట్స్ న్యాచురల్ గ్లో. సో నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా బాగా అనిపించింది. ఎవరైనా యూజ్ చేస్తాను అని అన్నా గానీ ఐ వుడ్ సజెస్ట్ దెమ్. అండ్ యాహ్! ఐ విల్ కీప్ ఆన్ యూజింగ్ దిస్. అండ్ ఇంకొకటి ఏంటంటే రీసెంట్‌గా ఇందులో ఉన్న ఎసెన్షియల్ ఆయిల్స్ కొంతమందికి స్కిన్ ఇరిటేషన్ వస్తుంది అని చెప్పి అందులో ఎసెన్షియల్ ఆయిల్స్ తీసేసి మళ్ళీ ఇంకొక కొత్తది అందులోనే ఎసెన్షియల్ ఆయిల్స్ రిమూవ్ చేసేసి కొత్త వెర్షన్ రిలీజ్ చేశారనమాట. సో ఇప్పుడు నా దగ్గర ఉంది ఒక కొత్త వెర్షన్ అనమాట. నాకైతే బెటర్‌గానే అనిపించింది. పాత దాంతోటి కూడా నాకేం ప్రాబ్లమ్ లేదు. సో ఇట్ ఈస్ వర్త్ ద హైప్. నెక్స్ట్ వచ్చేసి గుడ్ మార్నింగ్ ఫేస్ వాష్ అనమాట. నేను ఇది మేబీ 1 ½ మంత్ నుంచి యూజ్ చేస్తున్నాను అని అనుకుంటున్నాను. సో ఈ గుడ్ మార్నింగ్ ఫేస్ వాష్ చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ యూజ్ చేశారు. సో నేను అలా చూసి నేను దీన్ని తీసుకున్నాననమాట. నేను ఒకప్పుడు న్యూట్రోజెనా ఫేస్ వాష్ అట్లా డిఫరెంట్‌వి వాడాను. బట్ నాకేం డిఫరెన్స్ తెలియట్లేదు. నార్మల్ సోప్‌లానే అనిపిస్తుంది. సో ఇది ఎందుకో ట్రై చేయాలనిపించి తీసుకున్నాను. నాకైతే ఐ వుడ్ సే 4.5 ఔట్ ఆఫ్ 5. ఎందుకు 4.5 అని అంటే ఇది నాకు చాలా హెల్ప్ అయింది. కాకపోతే లాంగ్ టర్మ్ యూజ్ చేస్తూ ఉండాలనమాట. మీరు కొన్ని డేస్ యూజ్ చేసేసి రిజల్ట్ వచ్చేసింది అని అనుకుంటే అట్లా కాదు. కొంచెం ఇంకా ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో యూజ్ చేస్తూనే ఉండాలి. ఇది యాక్నీ స్కిన్ వాళ్ళకి యూజ్ అయితది. అండ్ ఆయిలీ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి కూడా ఇది బెస్టే యూజ్. అండ్ ఇంకొకటి ఏంటంటే డల్ స్కిన్, స్కిన్ బ్యారియర్ ఎవరికైతే ఆహ్, స్కిన్ బ్యారియర్ సరిగ్గా లేదు, మీకు డ్రై స్కిన్ ఉంది, లేదా వెరీ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు అసలు ఇది యూజ్ చేయకూడదు. ఎందుకంటే మీ స్కిన్‌లో ఉన్న ఆయిల్‌ని రిమూవ్ చేసేస్తది. డ్రై స్కిన్ వాళ్ళకి ఆయిల్ అంతా ఉండదు. కొంచెం ప్రొడ్యూస్ అయ్యేది కూడా రిమూవ్ అయిపోతే దెన్ మీ ఫేస్ ఇంకా డ్రై అయిపోతది. కొంచెం ఇరిటేటింగ్ అనిపించచ్చు. సో, డ్రై స్కిన్ వాళ్ళకి కాదిది. ఆయిలీ కాంబినేషన్ యాక్నీ ప్రోన్ స్కిన్ వాళ్ళకి ఇది బెస్ట్. అండ్ ప్రైస్ కూడా ఓకే. నాకు 1 ½ మంత్ వచ్చింది నాకు తెలిసి. ఇంకొక హాఫ్ మంత్ ఈజీగానే వస్తది. అండ్ ఇది జెల్ క్లెన్జర్. ఎక్కువ ఫోమ్ రాదు. నార్మల్ క్లెన్జర్స్ ఏంటంటే లైక్ ఫుల్ ఫోమీ వచ్చేస్తది. జెల్ క్లెన్జర్ కాదు, వాటర్ బేస్డ్ అన్నట్టుంటాయి. నాకు జెల్ క్లెన్జర్ కొంచెం బెటర్ అనిపించింది. వాటర్ బేస్‌తో కంపేర్ చేసుకుంటే నాకు జెల్ కొంచెం ఎఫెక్టివే అనిపించింది. అండ్ ఐ వుడ్ సే దిస్ ఇస్ వర్త్ ద హైప్. బట్ లాంగ్ టర్మ్ యూజ్ చేస్తేనే నాకు డిఫరెన్స్ తెలుస్తుంది. షార్ట్ టర్మ్ యూజ్ చేస్తే అంటే ఇన్‌స్టెంట్‌గా డిఫరెన్స్ తెలుస్తుంది. బట్ అది మెయింటైన్ చేయాలి అనంటే లాంగ్ టర్మ్ యూజ్ చేయాలి. అండ్ యాహ్! ఇందులో ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఓకే. అండ్ ఇట్ ఈస్ వర్త్ ద హైప్. నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి ఈ సెలిమాక్స్ రెటినాల్ షాట్. జనరలీ నేను ఐ వుడ్ రేట్ దిస్ యాస్ 4.7 ఔట్ ఆఫ్ 5. ఎందుకంటే దీని బెనిఫిట్స్ మీకు నెక్స్ట్ డేకే డిఫరెన్స్ మీకు తెలిసిపోతది. నేను ఫస్ట్ దీన్ని యూజ్ చేయకముందు నేను ఒక పిక్చర్ తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ డే నాకు అద్దంలో చూసుకోగానే నాకు డిఫరెన్స్ విజిబుల్‌గా ఉంది. అండ్ ఇది రెటినాల్ కాదు, రెటినాల్. రెటినాల్‌కి డిఫరెన్స్ ఉంది. రెటినాల్ అంటే దానిలో ఉన్న ఇంగ్రీడియెంట్స్ అంటే అది యాక్టివేట్ అవ్వడానికి టైం పడతది. బట్ రెటినాల్ ఏంటంటే మీ స్కిన్‌కి అప్లై చేయగానే ఇన్‌స్టెంట్‌గా కొంచెం రెటినాల్ కన్నా త్వరగా యాక్టివేట్ అయిపోతుంది. ఇందులో ఉన్నది రెటినాల్ అంటే రెటినాల్డిహైడ్ అనమాట. ఇది ఎందుకు ఎక్కువ హైప్ వచ్చింది అనంటే చాలా మందికి ఇక్కడ ఫైన్ లైన్స్ ఉంటాయనమాట. నాకు గూడా ఉన్నవి. ఇప్పుడు కొంచెం బెటర్ అయినవి చెప్పాలంటే. సో, ఎవరైతే క్లియర్ స్కిన్ రావాలనుకుంటున్నారో, యాంటీ ఏజింగ్ క్రీమ్ ఎవరైతే ట్రై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ క్రీమ్ అనమాట. సో, ఇది ఫైన్ లైన్స్ అండ్ వ్రింకిల్స్‌కి హైప్ ఎక్కువొచ్చింది దీనికి. నేను యూజ్ చేశాక నోటీస్ చేసిన డిఫరెన్సెస్ ఏంటంటే, నాకు గూడా కొంచెం ఫైన్ లైన్స్ డిక్రీజ్ అయిపోయినాయి. అండ్ అన్‌ఈవెన్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి హెల్ప్ అయితుంది. బట్ నేను ఫస్ట్ టైమ్ దీన్ని యూజ్ చేయంగానే నాకు కొంచెం ఏదో గుచ్చుకుంటున్న ఫీలింగ్ వచ్చిందనమాట స్కిన్ పైన. సో, దీన్ని
స్పాట్స్ లాగా పెట్టి అప్లై చేసుకోవాలి. ఇట్లా లైన్స్‌లా కాకుండా స్పాట్స్ లాగా పెట్టి ట్యాప్ చేసుకోవాలి. అండ్ ఇది ఎవరైతే స్టార్టింగ్ ఇప్పుడు మీరు ఈ ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నారు అని అంటే, మీరు ఒక ఫస్ట్ ఫ్యూ వీక్స్ ఏంటంటే 2, 3 టైమ్స్ మాత్రమే వాడాలి వీక్లీ. లైక్ ప్రతిరోజు కాదు. బట్ 2, 3 టైమ్స్ ఆ వీక్ యూజ్ చేస్తే బెటర్. ఎందుకంటే మీ స్కిన్‌కి గుచ్చుకుంటుంది అని చెప్పాను కదా! అది కొంతమందికి ఇరిటేటింగ్‌గా అనిపియచ్చు. చాలామంది అట్లా గుచ్చుకుంటుంది అని చెప్పి వాడరు. బట్ ఇది మీ స్కిన్ లోపలికెళ్తుంది. అండ్ మీ వ్రింకిల్స్, మీ ఫైన్ లైన్స్ అన్నీ సెట్ చేస్తుంది. నాకైతే అంత ప్రాబ్లమాటిక్‌లా అనిపియలేదు. ఐ లైక్ దిస్. అండ్ ఇంకొకటేంటంటే ఫస్ట్ ఇదే రెటినాల్ క్రీమ్‌ని యూజ్ చేయొద్దు. ఎవరైతే యాంటీ ఏజింగ్ క్రీమ్స్ ఆర్ ఈ రెటినాయిడ్స్ ఇట్లాంటివి మీ స్కిన్ కేర్‌లో ఇంక్లూడ్ చేసుకోవాలి అనుకుంటే, ఫస్ట్ ఏదైనా జనరల్ బేసిక్ క్రీమ్స్ స్టార్ట్ చేసి, తర్వాత మీరు వాటికి అలవాటయ్యాక ఈ క్రీమ్ యూజ్ చేయమని చెప్తాను. అండ్ ఆల్సో టైటనింగ్ బూస్టర్ అని ఉంది దీనిపైన. లైక్ మీకిట్లా సాగీ స్కిన్ అట్లా కొంచెం హీల్ అయితా ఉంటది. అండ్ ఇంకొకటి ఏంటి అనంటే, నేను కొన్ని రివ్యూస్‌లో చూసాననమాట. రివ్యూస్‌లో ఏంటంటే, మార్నింగ్ మీరు యూజ్ చేస్తే నేనెప్పుడు దీన్ని మార్నింగ్ యూజ్ చేయననమాట. నైటే యూజ్ చేస్తాను. ఇన్ కేస్ మీరు మార్నింగ్ యూజ్ చేసేటట్టయితే ఖచ్చితంగా సన్ స్క్రీన్ ఇంపార్టెంట్. సన్ స్క్రీన్ లేకుండా కష్టం. అండ్ ఆల్సో కొంతమంది లేజర్ హెయిర్ రిమూవల్స్ అట్లా చేసుకుంటారు కదా ఫేస్‌కి. అట్లాంటి వాళ్ళేంటంటే, రెటినాల్స్ యూజ్ చేయకూడదు అలాంటివి చేపించుకున్నప్పుడు. ఏదైనా స్కిన్ ట్రీట్మెంట్స్ చేపించుకున్నప్పుడు మీరు రెటినాల్స్ ఆర్ రెటినాయిడ్స్ ఏదైనా గానీ మీరు అవాయిడ్ చేయాలి. సో, అలాంటప్పుడు ఇది కొంచెం హార్మ్‌ఫుల్. మీ స్కిన్ ఇరిటేట్ అయితది. సో, అదొకటి చూసుకోవాలి. అండ్ ఇది పనిచేస్తుంది. నా ఫస్ట్ ట్యూబే. బట్ కొన్ని డేస్‌లోనే డిఫరెన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మెడిక్యూర్ పీడీఆర్ఎన్ కొలాజన్ క్రీమ్ అనమాట. క్యాప్సూల్ క్రీమ్ అని గూడా అంటారు. నాదిది ఇంకా చాలానే ఉంది. మీకు నేను మిక్స్ చేసి ఇస్తున్నాను మొత్తం. పైన స్టిక్ అయిపోయింది. సో, ఈ క్రీమ్ ఎందుకు హైప్ అయింది అనేది నాకంత ఐడియా లేదు. లైక్ నేను చాలా సార్లు చాలామంది క్యాప్సూల్ క్రీమ్ అని అంటుంటే సో, ఐ ట్రైడ్ దిస్ అనమాట. సో, చాలామంది ఈ క్యాప్సూల్ క్రీమ్ యూజ్ చేస్తే గ్లాస్ స్కిన్ వస్తది. అండ్ కొలాజన్ వస్తది. మంచి టెక్స్చర్ ఉంటది స్కిన్. షైన్ అయితా ఉంటది. మాయిశ్చరైజ్ మంచిగా అయితది. మేకప్ కింద బాగుంటది అని చెప్పారు. సో, అందుకని ఐ ట్రైడ్ ఇట్. నేను మేకప్ అంత అసలెప్పుడు ఏసుకోను. ఐ జస్ట్ డూ స్కిన్ కేర్. నాకిది ఎందుకు ఎక్కువ అనిపియలేదు అనంటే, అంటే నాకు అప్లై చేస్తే రెగ్యులర్ క్రీమ్స్ తోటి కంపేర్ చేసుకుంటే ఈ క్రీమ్ లైక్ ఇప్పుడు ఈ క్రీమ్ ఉంది. నాకిదంతా గ్రీజీగా అనిపియలేదు. నాకట్లా బ్లెండ్ అయిపోతున్న ఫీలింగొచ్చింది. బట్ ఇది మాత్రం ఎందుకో తెలీదు గానీ ఫేస్‌కి అప్లై చేయంగానే కొంచెం గ్రీజీగా అండ్ ఫేస్ పైన ఏదో పూసుకున్నాను. నాకు డిఫరెన్స్ తెలుస్తుంది. సో, నాకదొక్కటే కొంచెం ప్రాబ్లమాటిక్‌గా అనిపించి నేనిది ఇంక వాడడం ఆపేసాను. అండ్ పనిజేయడం బానే పనిజేస్తుంది. ఐ వుడ్ రేట్ ఇట్ యాస్ 4.3 ఆర్ 4.2 అట్లా. పనిజేయడం అయితే బానే ఉంది. అండ్ ఇది మీ స్కిన్‌లో కొలాజెన్‌ని రీప్లేస్ చెయ్యదు గానీ, బయట లైక్ ఔటర్ కొలాజెన్ ఉన్నట్టు మీకు ఈ క్రీమ్ పూసుకుంటే కనిపిస్తుంది అని నేను చెప్తాను. మీ స్కిన్ ఏజ్‌తో ఐ మీన్ లైక్ మీ ఏజ్ పెరిగే కొద్దీ మీ స్కిన్ కొలాజెన్ లూజ్ అయిపోతది. ఆ కొలాజెన్ అయితే రీప్లేస్ చేయదు. జస్ట్ బయట అపియరెన్స్ మాత్రం మీ కొలాజెన్ లైక్ ఉంది అన్నట్టుగా మీకు ఒక ఇది చూపిస్తదనమాట. సో, ఇది కొంచెం ఎక్స్‌పెన్సివే. నేనిది అమెజాన్‌లో ఆర్డర్ చేసే ముందు చాలా సార్లు ఆలోచించాను. షుడ్ ఐ ట్రై ఇట్ ఆర్ నాట్? క్యాప్సూల్ క్రీమ్ గూడా ఎందుకు అనంటే నియాసినమైడ్ కోసం నా స్కిన్ కేర్‌లో నేను నియాసినమైడ్ ఇంక్లూడ్ చేసుకోవడం కోసం నేనిది ట్రై చేశాను. ఆ పీడీఆర్ఎన్, ఆ పింక్ కొలాజన్ ఏమో గానీ నియాసినమైడ్ లైక్ డార్క్ స్పాట్స్‌ని కొంచెం కరెక్ట్ చేస్తుంది. అండ్ ఇది అప్పుడప్పుడు మార్నింగ్ యూజ్ చేస్తున్నాను. కంటిన్యూయస్‌గా అయితే యూజ్ చేయట్లేదు. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫుల్ క్రేజీగా అనిపిస్తది. మోస్ట్‌లీ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ యూజ్ చేస్తాను. సో, సన్ స్క్రీన్ పూసుకునే టైంకి కూడా స్టిల్ అలా జిడ్డుగా ఏదో లేయర్ నా ఫేస్ పైన ఉన్న ఫీలింగొస్తుంది. బట్ పనిచేయడం అయితే బానే పనిచేస్తుంది. మేబీ మిగతా వాళ్ళకి ఎలా అనిపిస్తుందో తెలీదు. సో, థాట్ ఈస్ దిస్ క్యాప్సూల్ క్రీమ్. అండ్ నెక్స్ట్ మోస్ట్ హైప్ ప్రోడక్ట్ ఏంటంటే 'బ్యూటీ ఆఫ్ జోసన్' సన్ స్క్రీన్. ఎవరైతే నా డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ చూసుంటారో అందులో నేను ఒక ఫౌండేషన్ సన్ స్క్రీన్ తీసుకున్నాను. అది నాకు షేడ్ నేను చూసినప్పుడు నా షేడ్ అని నాకు అనిపించింది. బట్ వచ్చాక నా షేడ్ అని నాకు అనిపియలేదు. లైక్ నా షేడ్ కన్నా బ్రైట్ షేడ్ లాగా ఉన్నది. సో, నాకదంత నచ్చలేదు. బట్ నేను ఇది కొనే ముందు సర్లే లైక్ అది ట్రై చేస్తే బెటర్‌గా ఉంటది. ఒకటేసారి కొంచెం ఫౌండేషన్ ఫినిష్ కూడా వస్తదని నేను అది తీసుకున్నాను. నా ప్లాన్ ఇది తీసుకోవాలని. బట్ అది తీసుకున్నాను. ఇంకా అది నేను వాడతానో లేదో కూడా తెలీదు. అది అలానే వదిలేసాను. ఇది మాత్రం లైక్ నేను ఇది తీసుకోవడానికి నాకు లిటరల్లీ 2 మంత్స్ పైన పట్టింది. ఇది కార్ట్‌లోకి యాడ్ చేస్తున్నాను కానీ, అది తీసుకున్నాను ఒకసారి. ఇంకొకసారి డబ్బులు లేవని, ఇంకొకసారి సన్ స్క్రీన్ నేను లిటరల్లీ ఇది దీనికి ముందు నేను అసలు సన్ స్క్రీన్ వాడడమే మానేశాను. సో, 'బ్యూటీ ఆఫ్ జోసెన్' లిటరల్లీ కాన్స్టెంట్‌గా ట్రెండ్, హైప్ దీనికసలు తగ్గట్లేదు. చాలామంది కొరియన్స్ సజెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికి యూజ్ చేస్తున్నారు. చాలా మంత్స్ నుంచి దీని హైప్ మెయింటైన్ అవుతుంది. ఎందుకు అనంటే మోస్ట్‌లీ లైక్ 50 మోర్ దాన్ 50% ఆఫ్ ద పీపుల్ ఇదే యూజ్ చేస్తున్నారని నేను చెప్తాను. ఎందుకనంటే చాలా లైట్ వెయిట్ గ్రీజీగా అనిపియదు. ఫేస్‌కి అప్లై చేసుకున్నాక ఆ వైట్ క్యాస్ట్ ఉండదు. జస్ట్ లైక్ అసలు గ్రీజీనే ఉండదు. అలా ఎవాపరేట్ అయిపోతుందన్న ఫీలింగ్ వస్తది. బట్ స్కిన్ పైన మాత్రం ఉండిద్ది. సో, స్కిన్‌ని ప్రొటెక్ట్ చేసిద్ది. ఆయిలీ స్కిన్ వాళ్ళకి మాత్రం ఇప్పుడు కొత్తదొచ్చిందనమాట. ఆక్వా సంథింగ్ ఇంకేదో వచ్చింది. ఇదే బ్రాండ్‌లో సన్ స్క్రీన్. ఆయిలీ స్కిన్ వాళ్ళకి మాత్రం అది యూజ్ చేస్తే బెస్ట్. అండ్ ఇందులో మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీస్ గూడా ఉంటాయి. ఇది మీరు మేకప్ ఏసుకునే ముందు వేసుకున్న మీ స్కిన్‌ని ఈవెన్‌గా, బ్యాలెన్స్డ్‌గా మీ స్కిన్ లైక్
అలా ఒక లేయర్ లాగా మీకు మంచి ప్రొటెక్షన్ లాగా ఉండిద్ది. అండ్ ఇట్ ఈస్ వర్త్ ద హైప్. దీని రివ్యూస్ ఇది నా ఫస్ట్ ట్యూబే ఇంకా. నేను స్టిల్ యూజ్ చేస్తున్నాను. బట్ నాకు చాలా డిఫరెన్స్ తెలిసింది. సన్ స్క్రీన్స్ నేను ఒకప్పుడు యూజ్ చేసినప్పుడు నాకు ఇట్లా వైట్ క్యాస్టో లేదా బ్లెండ్ చేయడానికి చాలా టైం పట్టేది. అండ్ ఆల్సో కొంచెం గ్రీజీగా అనిపించేది. పైన మళ్ళీ ఇట్లా ట్యాప్ ఎక్కువ చేసుకోవాల్సొచ్చేది. బట్ ఇది జస్ట్ ఇట్లా అలా అంటే వెళ్ళిపోయిద్ది. అంత సింపుల్‌గా ఉంది. అండ్ ఐ వుడ్ రేట్ దిస్ 4.8 ఔట్ ఆఫ్ 5 అండ్ యాహ్! అండ్ థాట్స్ ఇట్ ఫర్ మై రివ్యూ. ఐ హోప్ యూ గైస్ మీకు కొంచెమైనా యూజ్ అయింది అని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఈ ప్రొడక్ట్ గురించి ఏదైనా డౌట్ ఉంటే కింద కమెంట్ చేయండి. ఐ విల్ లెట్ యూ నో. అండ్ ఏదైనా ప్రొడక్ట్ నన్ను ట్రై చేసి రివ్యూ ఇవ్వమన్నా కానీ కింద కమెంట్ చేయండి. ఐ విల్ మేక్ ష్యూర్ టు డూ దట్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.